हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हरद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతంలో పౌలోమ పర్వాన్ని మనం విన్నాం. ఆ తరువాత ఆ అగ్ని మరియు భృగు ఋషుల వారు ఎంతో అద్భుతమైన గాథ అసలు. ఆ తరువాత రురు యొక్క చరిత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ రురు కూడా ఇదే భృగు వంశంలోనే తను జనించినవాడు. సచాపి చ్యవనో బ్రహ్మన్ భార్గవో జనయత్సుతం సుకన్యాయాం మహాత్మానం ప్రమతిం దీప్తతేజసం. ఆ భృగు ఋషి యొక్క కొడుకు చ్యవనుడు. ఆ చ్యవనుడు సుకన్యను వివాహం చేసుకున్నాడు. చ్యవన మరియు సుకన్య వారిరువురికి కలిగిన కొడుకే ప్రమతి. ఆ ప్రమతి కొడుకు రురు. ఆ రురు మరియు ఘృతాచి వారిరువురి వల్ల రురుం నామ ఘృతాచ్యాం సమజీజనత. ప్రమతి ఘృతాచి వారిరువురు కూడా రురు అనే సంతానం వారికి కలిగింది. ఆ రురువు ప్రమద్వరలో శునక అనే వారిని పొందారు. శునకుని కొడుకే మీరు అని చెబుతూ ఉన్నారు. తస్య బ్రహ్మన్ రురో సర్వం చరితం భూరితేజసః విస్తరేణ ప్రవక్ష్యామి తచ్ఛృణుత్వమశేషతః. రురు యొక్క చరిత చాలా అద్భుతమైనది. ఆ చరితను నేను సావధానంగా చెబుతాను, సావధానంగా వినాలని చెబుతూ ఉన్నారు ఉగ్రశ్రవ. స్థూలకేశ అనే ఋషి అప్పట్లో ఉండేవాడు. సర్వభూతహితే రతుడు. ప్రాణులంటే ప్రేమ. ఏ ప్రాణిని హింసించేవాడు కాదు. అరణ్యంలో తనున్నా కూడా ప్రాణులన్నిటిపైన తనకు విశ్వాసం, ప్రాణులన్నిటిపైన తనకు మమకారం, ప్రేమ. అలా ప్రాణులను కూడా ప్రేమగా చేసుకునే మహానుభావుడు ఆ స్థూలకేశుడు. అదే సందర్భంలో గంధర్వరాజు విశ్వావసు. ఆ విశ్వావసు మరియు మేనక ఇరువురు ఇష్టపడ్డారు. ఆ విశ్వావసువు వల్ల మేనక గర్భిణి అయ్యింది. ఆ మేనకు ఒక కూతురు జనించింది. ఏం చేయాలి? వారిరువురు ఈ లోకంలో ఉండేవాళ్ళు కాదు, భూలోకంలో ఉండేవాళ్ళు కాదు. భూలోకంలో జనించిన ఆ కూతుర్ని ఎలా తన లోకానికి తీసుకుని వెళ్ళగలదు?
కనుక ఆలోచించింది, ఏం చేయాలి, ఆ కూతురికి హాని కలగకూడదు, నేను మాత్రమే నా లోకానికి వెళ్ళాలి అని ఆలోచించింది. ఆలోచించి చుట్టూ చూసింది. ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమమే స్థూలకేశ ఋషుల ఆశ్రమం. ఆ ఆశ్రమాన్ని చూసి తనకు భరోసా కలిగింది. ఆ ఆశ్రమంలో మహానుభావులు ఉన్నారు, స్థూలకేశులున్నారు. ప్రాణులంటే మమకారం వారికి. కనుక ఇక్కడ నా కూతుర్ని విడిచిపెట్టి వెళితే నా కూతుర్ని వారే పోషిస్తారు. ఈ ఆశ్రమంలో ఎవరికి ఏ హాని కలగదు అనే భరోసా తనకుంది. ఎంతైనా తల్లి కదా. నిజమే, ఆ కూతుర్ని తన లోకానికి తీసుకుని వెళ్ళిపోవాలి. సంకోచం, బిడియం, భయం ఇవన్నీ కలగలసిన భావన తనకు. కనుక మహాభారతం అంటుంది, నిర్దయ నిరపత్రప. తనకు లజ్జ లేకుండా పోయిందట ఆ సందర్భంలో. బిడియం లేకుండా, సిగ్గు లేకుండా, దయ లేకుండా ఆ కూతుర్ని, చిన్న కూతుర్ని, అప్పుడే కన్న కూతుర్ని ఆ నదీ తీరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నిజమే, దయ లేదు అనే మాట నిజమే, లజ్జ లేదు, సిగ్గు లేదు అనే మాట నిజమే. అయినా కూడా తనకో భరోసా. ఇది స్థూలకేశ ఋషుల ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఏ చిన్ని ప్రాణికి కూడా ఏ విధమైన అపాయం కలగదు అనే భరోసా తనకుంది. ఆ భరోసాతో అక్కడ ఆ కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆ భరోసానే తనలో లేనట్లయితే ఏం చేసేదో, కూతుర్ని తీసుకుని వెళ్ళేదా, లేక తనే ఇక్కడ ఉండేదా, ఏదో ఒకటి చేసేది. ఆ కూతుర్ని పరిరక్షించేది. కానీ తనకో భరోసా. ఆ భరోసా తనకు అభయాన్ని ఇచ్చింది, తనలోని భయాన్ని చెరిపేసింది. లోపల భయపడుతూ ఉంది, నా కూతురికి ఏమవుతుందో ఏమో అని. కానీ ఆ ఆశ్రమంలో ఉన్న ఋషివర్యుల మహిమను తను తెలుసుకున్న తరువాత తనకు భరోసా కలిగింది. ఆ భరోసా తన భయాన్ని పరిహరించింది. కనుక ఆ నదీ తీరంలో ఆ కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తరువాత జగ్రాహచ సదాం దృష్ట్వా తదా కన్యాం స్థూలకేశో మహాద్విజ. ఆ స్థూలకేశ, ఆ ఋషి తర్వాత తను నదికి స్నానానికని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆ కన్యను చూశాడు. ఎలా ఉందంటే, కన్యాం అమరగర్భాభాం, దేవతల్లాంటి సౌందర్యం తనకుందట. అలాంటి అందగత్తె, అలాంటి అత్యద్భుతమైన సౌందర్యం తనకు అప్పుడే పుట్టినప్పుడే తన సొంతం. అలాంటి పిల్లను చూశారట. చూసి చాలా జాలి కలిగింది. జాలి కలిగిన గుండెవారిది. జాలితో ఆ కూతుర్ని తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. జగ్రాహచ మునిశ్రేష్ఠ కృపావిష్ట పుపోషచ. కృప, దయ. ఆ దయతో, కృపతో ఆ అమ్మాయిని తను ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. పోషిస్తూ ఉన్నాడు. ఎలా పోషించాడో చాలా ఆశ్చర్యం. తల్లి లేని పిల్ల. ఏమిచ్చాడో, ఎలా తనను శాంతపరచాడో, ఎలా సమాధానపరిచాడో, ఏం త్రాయించాడో. ఆవు పాలు తప్ప మరేముంటాయి. ఆ ఆవు పాలు కూడా తల్లిపాల కన్నా అత్యద్భుతమైన సామర్థ్యం కల ఆవు పాలు అప్పుడు. కనుక ఆ ఆవు పాలతో ఆ కూతుర్ని పెంచుకుంటూ ఉన్నాడు, పోషణ చేస్తూ ఉన్నాడు. చూశాడు, ఏం పేరు పెట్టాలని ఆలోచించాడు. ఆలోచిస్తే తను ఏ ఏ స్త్రీలను చూశాడో ఆ స్త్రీల కన్నా అత్యద్భుతమైన సౌందర్యం తనలో ఉంది. అలాంటి అందగత్తే, అలాంటి సౌందర్యవతి. కనుక ప్రమద అంటే స్త్రీ అని అర్థం. ప్రమదలలో తను శ్రేష్ఠురాలు. తను చూసిన ప్రమదలలో లేని సౌందర్యం తనలో కనబడింది తనకు. కనుక ప్రమద్వర అని సార్థకమైన నామధేయాన్ని తను చేశాడు స్థూలకేశ ఋషి. అలా పెరుగుతూ తనుంది ఆ ఆశ్రమంలో. అదే సందర్భంలో ఒకరోజు తమాశ్రమ పదే తస్య రురుర్దృష్ట్వా ప్రమద్వరాం. తను ఆ ప్రమద్వరను చూశాడు. ప్రమద్వరను చూసి తన మనసులో అనుకున్నాడు, నేను వివాహం చేసుకుంటే ఈ ప్రమద్వరనే వివాహం చేసుకోవాలి అని తనన్నాడు. తన తండ్రి ఎవరు? రురు తండ్రి ప్రమతి, తల్లి ఘృతాచి. వారిరువురి కొడుకు తను రురు. ఆ రురువు ప్రమద్వరను చూసి తననే వివాహం చేసుకోవాలి అనుకున్నాడు.
తను అనుకోవడం మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళి తన తండ్రికి చెప్పాడు, తన తల్లికి కూడా చెప్పాడు. ప్రమతి ఆలోచించాడు, సరే నా కొడుకు ఆమెను వరించాడంటే తను యోగ్యురాలై ఉంటుంది, అందులో సందేహం లేదు. అయినా కూడా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. స్థూలకేశుల దగ్గరికి ప్రమతి వెళ్ళాడు, మాట్లాడాడు, చాలా సంతోషం కలిగింది. ఇరువురు సమాధాన చిత్తంతో ఆలోచించి వారిరువురికి వివాహాన్ని నిశ్చయించారు. మంచి ముహూర్తంలో వారిరువురి వివాహ ముహూర్తం నిశ్చయింపబడింది. ఆ వివాహ నిశ్చయం జరిగిన తరువాత ఓ రోజు ఆ ప్రమద్వర పూలు తీసుకురావడానికని అడవికి వెళ్ళింది. సఖీభి క్రీడతి సార్ధం సా కన్యావరవర్ణిని. పూలు తీసుకురావడానికని అడవికి వెళ్ళింది. వెళుతూ ఉన్నప్పుడు తను క్రింద చూడడం లేదు. చూస్తూ నడవాలి కానీ క్రింద చూడడం లేదు. తను చూడకుండా తను ఒక పాము పైన కాలు పెట్టింది. చూడండి ప్రారబ్ధం ఎలా ఉంటుందో గమనించండి. పాముకు మనల్ని కరవాలని ఉండదు, కానీ మా వల్ల భయపడుతుంది. మనుషుల వల్ల పాముకు భయం, పాముల వల్ల మనుషులకు భయం. కనుక తను నన్ను చంపుతుందేమో అనే భయంతో తను బుసగొడుతూ కరిచింది, ప్రమద్వరను కరిచింది. ఆ క్షణంలోనే ప్రమద్వర చనిపోయింది. అక్కడికక్కడికే ప్రమద్వర చనిపోయింది. వార్త అందరికీ అందింది. రురు ఆ వార్తను విన్నాడు. చాలా శోకంతో అడవికి వెళ్ళాడు. స్థూలకేశుల ఆశ్రమానికి వెళితే అక్కడ పడుకున్నట్లుగా తనుందే తప్ప చనిపోయినట్లు అనిపించడం లేదు. అలాంటి తేజస్సు ఇంకా తన మొహంలో ఉంది. చూడండి, ధర్మం చేసిన వారి మొహంలో ఎలాంటి ఆ అందం తాండవిస్తుందో, ఎలాంటి తేజస్సు తాండవిస్తుందో మనం గమనించాలి. చనిపోయినా కూడా తను చనిపోయిందని నాడిని పట్టి చెప్పాలే తప్ప మొహాన్ని చూస్తే, పడుకున్న తీరును గమనిస్తే తను చనిపోయిందని ఎవరూ చెప్పలేరు. అలా అంత అందంగా తనుంది. చూశాడు. చనిపోయిన కదలిక లేని ఆ దేహాన్ని చూసి సహించలేకపోయాడు. శోకంతో పరితప్తుడయ్యాడు. అక్కడ ఉండలేకపోయాడు. తను అందరూ ఉన్నారు, వారందరి ఎదురుగా తను ఏడవడమా? చాలా తనకు ధర్మ సందేహం కలుగుతూ ఉంది. ఎలా ఉండాలి, ఎలా నన్ను నేను నిగ్రహించుకోవడం తన వల్ల సాధ్యం కావడం లేదు. తను ప్రశాంతంగా ఏడవాలని తనకు అనిపించింది. ఇక్కడ ఏడవడం కుదరదు కనుక తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయాడు. ఏకాంతంలో తను ఏడుస్తూ ఉన్నాడు. రురుదు కృపయావిష్ట రురుస్త్వార్థో బహిర్యయో. కృపావిష్టుడై ఆ రురు చాలా శోకంతో తను ఏడుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మళ్ళీ ఉగ్రశ్రవాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, తేషు తత్రోపవిష్టేషు బ్రాహ్మణేషు మహాత్మసు రురుశుక్రోష గహనం వనం గత్వాతి దుఃఖిత. బ్రాహ్మణులందరూ అక్కడ ఉండగా అక్కడ ఉండి ఏడవడం చేతకాక అడవికి వెళ్ళి తను ఏకాంతంలో ఏడుస్తూ ఉన్నాడు. ముమూర్షురపి మే ప్రాణాన్ ఆదాయ సుగమిష్యతి. అమ్మ ప్రమద్వర, నువ్వొక్కతవే వెళ్ళిపోయావే, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళాల్సింది. నువ్వెక్కడో నేను అక్కడే. నువ్వు లేని ఈ దేశం నాకెందుకు? నువ్వు లేని ఈ కాలం నాకెందుకు? ఎందుకు ఈ దేశకాలంలో నేను ఉండాలి? నేను ఉండగలనా? నిన్ను విడనాడి నేను ఉండగలనా? అసలు లేదు. ఎలాగైనా నేను ఇక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి, లేదా నువ్వు ఇక్కడికి రావంటే నువ్వు ఉన్న చోటికే నేను వస్తాను, అంటే నేను చనిపోతాను అనుకున్నాడు. మొట్టమొదట దేవతల్ని ప్రార్థించసాగాడు, భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు. మహానుభావుడైన ఆ రురువు బాంధవానాం చ సర్వేషాం కిన్ను దుఃఖమతః పరం యది తప్తం తపస్తప్తం గురవో వామయా యది సమ్యగారాధితాస్తేన సంజీవతు మమ ప్రియా. నాకు నా యోగ్యతకు అనుగుణంగా నేను దానం చేసి ఉన్నట్లయితే, నేను గొప్పగా తపస్సు చేసి ఉన్నట్లయితే, నేను గురువులను నా తల్లిదండ్రులను ఆరాధించి ఉన్నట్లయితే ఈ ప్రమద్వర బ్రతికి తీరాలి. చూడండి, తను చేసిన కర్మలపైన తనకెంత భరోసానో చూడండి. నేను చక్కగా సత్కర్మలను చేశాను. ఆ సత్కర్మలపైన శపథం చేస్తూ ప్రమద్వర బ్రతకాలని తను కోరుకుంటూ ఉన్నాడు. అలా విలాపం చేస్తూ ఉన్న సందర్భంలో మరో మాట అంటాడు, కృష్ణే
విష్ణు హర్షికేశే లోకేశే అసుర విద్విషి యది మే నిశ్చలా భక్తి మమ జీవతు సాప్రియ. భగవంతునిపైన అచలమైన భక్తి నాకున్నట్లయితే, ఆ భగవంతుడెవరు? విష్ణువు. అంతటా వ్యాపించినవాడు ఆ భగవంతుడు. కృష్ణుడు తను భగవంతుడు, అందరి మనసును దోచుకునేవాడు, అందరి మనసును ఆకర్షించేవాడు తను. అలా ఆ ప్రమద్వరలో ఆ కృష్ణుడుండి నా మనసు ఆకర్షణమయ్యేలా చేసిన వాడే ఆ కృష్ణుడు. అలా ఆకర్షితునిగా నన్ను చేసి తనను ఇప్పుడు కృష్ణుడు ఆకర్షించాడే. అలా తను మరణించింది. హృషికేశుడు భగవంతుడు, మా ఇంద్రియాలన్నిటినీ నియమించే మహానుభావుడు, సర్వోత్తముడు తను. అలాంటి కృష్ణుని పైన, విష్ణువు పైన, హృషికేశుని పైన అచలమైన భక్తి నాకున్నట్లయితే ప్రమద్వర బ్రతికి తీరాలి అన్నాడు. చూడండి ఎంతగా తను భగవంతుని పైన భక్తి చేశాడో, ఎంత అద్భుతమైన వైష్ణవుడో తను దాన్ని గమనించాలి. మహాభారతంలో ఈ వైష్ణవుడు, ఆ వైష్ణవుని గాథను చెబుతూ ఉన్నారు. తను వైష్ణవుడైతే తన తండ్రి ప్రమతి, వారి తండ్రి భృగు, వారి తండ్రి బ్రహ్మ, అయ్యో అందరూ వైష్ణవులే కదా. అలా తను అంటూ ఉన్నాడు, నేను వైష్ణవుడైతే, నేను వీర వైష్ణవుడైతే, భగవంతుని పైన అచలమైన భక్తి నాలో ఉన్నట్లయితే తను ఇప్పటికిప్పుడే బ్రతికి తీరాలి అని అంటూ ఉన్నాడు. దేవతలకు భయం కలిగింది. భయం అంటే భయం కలిగినట్లు నటించారు. అదేంటి అలా శపథం చేస్తూ ఉన్నాడు? అలా శపథం చేస్తే తనను, ఆ ప్రమద్వరను తనకివ్వక తప్పదు. మరణించిన వారు మళ్ళీ పుట్టగలరా? పుడతారు, కానీ మరో జన్మ వారికి ఉంటుంది. కానీ ప్రమద్వరే కావాలంటూ ఉన్నాడు. ఎలా సాధ్యమవుతుంది అది? దేవతలకు కాస్త కంగారు కలిగిందేమో. దేవతలందరూ కూడా ఒక దూతను పంపారు. ఆ దూత రురు దగ్గరికి వచ్చాడు. రురువుకు ఉపదేశిస్తూ ఉన్నాడు. చాలా చక్కని ఉపదేశాలు ఉన్నాయి. త్వద్ధితం త్వద్ధితైరుక్తం శృణువాక్యం ద్విజోత్తమ అభిదత్సేహ యద్వాచా రురో దుఃఖాన్న తన్మృష నతు మర్త్యస్య ధర్మాత్మన్ ఆయురస్తిగతాయుష. నీకు హితమైన విషయాన్ని చెప్పాలని నీకు హితమైన వారు చెప్పి పంపించారు. ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో చూడండి. త్వద్ధితై, నీకు ఎవరు హితమైన వారో, నీ హితాన్ని కోరేవారెవరున్నారో అలాంటి దేవతలు నీకో హితాన్ని పంపించారు, చెప్పి పంపించారు. హితమైన వాక్యాన్ని చెప్పి పంపించారు. ఏంటి? మరణం చెందిన వ్యక్తికి ఆయుష్యం ఉంటుందా? చనిపోయిన వారికి ఆయుష్యం ఉంటుందా? ఆయుష్యం తీరాకనే కదా వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తరువాత మళ్ళీ వారు బ్రతకగలరా? లేదే. కనుక చనిపోయిన ఆ ప్రమద్వరను గురించి శోకించకూడదని వారందరూ చెప్పి పంపారు అన్నాడు. లేదు, తను బ్రతకాలి అని నువ్వు అనుకుంటే దానికో ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్ని నువ్వే అనుష్ఠానం చేయాలి, అయితే మాత్రమే తను బ్రతుకుతుంది అని పరీక్ష పెడుతూ ఉన్నారు. ప్రమద్వర పైన తనకెంత ప్రేమ ఉందో చాలా అద్భుతంగా పరీక్ష పెడుతూ ఉన్నారు. ఏంటా ఉపాయం చెప్పండి, నేను పాలిస్తానన్నాడు రురు. ఏం లేదు, నీ ఆయుష్యాన్ని ఎంత తనకిస్తావో అంతవరకు తను బ్రతకగలదు. ఇది తప్ప మరో ఉపాయం లేదని దేవతలు చెప్పి పంపించారు. చెప్పి పంపించిన తరువాత తనేం చేశాడంటే, నా అర్ధాయుష్యం తనకు దానం చేస్తానన్నాడు. ఎంత ప్రేమ తన పైన ఉందో చూడండి, ఎలాంటి ప్రేమికులో చూడండి. రురు ప్రమద్వర ప్రేమికులను ఎవరెవరినో మనం గుర్తించుకుంటూ ఉన్నాం ఈరోజు. ఎవరెవరో ప్రేమికులంటూ ఉన్నాం. కానీ నిజమైన ప్రేమికులు లక్ష్మీనారాయణులు, నిజమైన ప్రేమికులు బ్రహ్మ సరస్వతి, నిజమైన ప్రేమికులు భారతీ వాయువులు, అలాగే పార్వతీ రుద్రదేవుల వారు. ఇలా దేవతలు ఎవరైతే ఉన్నారో దంపతులు చాలా అద్భుతంగా ప్రేమించుకున్నవారు వారందరూ కూడా. ఆ తరువాత ఈ లోకంలో, ఈ అవనిలో, ఈ గడ్డపైన ప్రేమించుకున్నవారు, అత్యద్భుతమైన ప్రేమ గలవారు ఎవరంటే రురు ప్రమద్వర. ఎంత చక్కగా ప్రేమించుకున్నారంటే, రురు ఓ మహానుభావుడు, ఒక ఋషి కాబోయే భార్యను ఎంతగా ప్రేమించాడంటే, తను లేదా మరొకరిని వివాహం చేసుకోవచ్చు కదా, చాలా చక్కగా వివాహం చేసుకోవచ్చు మరొకరిని. కానీ రురు అన్నాడు, ఆ ప్రమద్వర నాకు కావాలి, తనను ప్రేమించాను నేను కనుక తనే నాకు కావాలి, తన కోసం అర్ధాయుష్యాన్ని కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే అన్నాడు. మొదట చూడడానికి ప్రేమ అనిపిస్తుంది,
నేను చాలా ప్రేమించాను, తన గురించి తెలుసుకున్నాను అంటారు. తరువాత కొద్ది రోజులకే, నెల గడవక ముందే విచ్ఛేదనం, విడాకులకు సిద్ధమవుతారు. అరే ప్రేమ అది? అది ప్రేమ అంటారా? దాన్ని ప్రేమ అంటారా? కామం తప్ప ప్రేమం కాదది. కానీ ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ! రురువును దేవతలు పరీక్షించారు. నీ ఆయుష్యం ఇస్తే తను బ్రతుకుతుంది, ధారాళంగా ఇస్తానన్నాడు. సగం ఆయుష్యాన్ని ఆ ప్రమద్వరకు అందజేశాడు, దానమిచ్చాడు. తన ఆ ప్రేమికురాల్ని బ్రతికించుకున్నాడు రురు. ఎంత గొప్ప ప్రేమగాథ మహాభారతంలో ఉందో ఆలోచించండి. ప్రేమిస్తే ఎంతగా ప్రేమించాలో, ఆరాధిస్తే ఎంతగా ఆరాధించాలో మహాభారతం ఎంత చక్కగా బోధిస్తుందో గమనించండి. అలా భార్యను ప్రేమించుకోవాలండి. ఆయుష్యాన్ని ఇవ్వడం మా వల్ల కాదు సరే, కానీ ఆయుష్యం ఉన్నంత వరకు భార్యను ప్రేమగా చూసుకోవాలి, భార్యను పోషించాలి. ఇది మనిషి కర్తవ్యం. ఏదో తగాదాలు వచ్చాయి, ఏదో విభేదాలు వచ్చాయి అని విడిచిపోవడం కాదు, విడిచిపెట్టడం కాదు. అలా ఒకరిని విడిచినవాడు ఎందరిని తను విడుస్తాడు? ఎందరిని విడవగలడు తను? యవ్వనం ఉన్నంత వరకు విడిచిపడుతూ వెళతాడు. యవ్వనం తీరిన తరువాత విడిచిపెట్టడం సాధ్యమవుతుందా? లేదే. కనుక రురు మరియు ప్రమద్వర ఈ ప్రేమికులు చాలా చక్కని బోధనను, సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. సరే నేను ఇస్తానన్నారు. అన్న తర్వాత దేవదూతలు యముని దగ్గరికి వెళ్ళారు. అరే యముణ్ణి పరామర్శించలేదే, యముణ్ణి అడగలేదే, అడగకుండా వచ్చామే. యముని దగ్గరికి వెళ్ళారు. యముని దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇప్పుడిప్పుడే మీ దగ్గరికి ప్రమద్వర అనే పేరు గల ఒక జీవి మీ దగ్గరికి వచ్చింది, తనను మళ్ళీ బ్రతికించడం సాధ్యమవుతుందా? తన ప్రేమికుడు ప్రమద్వర ప్రేమికుడు రురువు, ఆ రురువు అర్ధ ఆయుష్యాన్ని ఇస్తానని చెప్పాడు, మళ్ళీ బ్రతికించడం సాధ్యమవుతుందా అంటే యముడన్నాడు అర్ధ ఆయుష్యాన్ని తనకు ఇచ్చాడా? సాధ్యమవుతుంది అన్నారు, బ్రతికించడం సాధ్యమవుతుందన్నారు. తత ఇష్టేహని తయోహో పితరౌ చక్రతుర్ముద. అలా యమదేవుల వారు కూడా అంగీకరించిన తరువాత అక్కడి నుంచి లేచి నిలబడింది ఆ ప్రమద్వర. తర్వాత వారనుకున్న సమయంలో వారిరువురికి వివాహం చేశారు. చూడండి, చనిపోయిన వారిని కూడా ఎలా బ్రతికించుకున్నాడో రురువు ఆయుర్దానం చేసి. జగన్నాథదాసుల వారికి గోపాలదాసుల వారు ఆయుష్యాన్ని దానం చేశారనే మాటను మనం వింటాం. అలాగే ఎందరో మహానుభావుల గురించిన చరిత్రలో మనం ఆ విషయాన్ని వింటాం. ప్రస్తుతం ఆ రురువు అలా దానం చేశాడు. ఇష్టమైన ముహూర్తంలో వారిరువురికి వివాహం చేశారు. సలబ్ధ్వా దుర్లభాం భార్యాం పద్మకింజల్క సుప్రభాం వ్రతం చక్రే వినాశార జిహ్మగానాం ధృతవ్రత. ఆ తరువాత తనకు పాముల పైన కోపం కలిగింది. చూడండి, మనిషికి ఏ ప్రసంగంలో ఎలా కోపం కలుగుతుందో చాలా విచిత్రం. అక్కడ పాము తప్పుందా? పాము తప్పు లేదు. అలాగని ప్రమద్వర తప్పు కూడా లేదు. ఎందుకంటే తనకు కనిపించడం లేదు పాము, తను చూస్తూ వెళ్ళడం లేదు. తెలియకుండా పామును తొక్కింది, తెలిస్తే తొక్కేదా? లేదు. కానీ అది అజ్ఞాతంగా జరిగిన తప్పులు అవన్నీ కూడా. కనుక తను ఆ పాముల పైన క్రోధం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. కనిపించిన పాములను అన్నిటినీ చంపడం ప్రారంభించాడు. అందుకోసం ఒక యమపాశం లాంటి ఒక పాశాన్ని తన చేతిలో ఎల్లప్పుడూ ధరించాడు. పాము కనిపిస్తే కొట్టడం, చంపడం, పాము కనిపించినంత మాత్రాన కొట్టడం, చంపడం, అలా పాముల్ని చంపుతూ పోతూ ఉన్నాడు. ఎన్ని పాములను చంపగలడు తను? అలా ఒక్కో పామును చంపుతూ పోతే ఎప్పుడు పాములను అన్నిటినీ నిర్నామం చేయగలడు? అయినా కూడా తను క్రోధంతో అలా చంపుతూ వెళుతూ ఉన్నాడు. ఒకరోజు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు పాములా కనిపించే పాము కాని పాము, అంటే విషం లేని పాము, దాన్ని దుండుభ అంటారు. పాములా కనిపిస్తుంది కానీ విషం ఉండదు. కానీ అది పాము జాతికి చెందిందనే భావన మాకు వచ్చినట్లయితే భయపడతాం, కొడతాం దాన్ని. అలా ఆ పాముని చంపడానికి వెళ్ళాడు. చంపడానికి వెళితే ఆ పాము మాట్లాడింది. స్వామి, ఎందుకని నన్ను కొడుతూ ఉన్నావు? ఎందుకని నన్ను చంపుతూ ఉన్నావు? చంపాలని ఆలోచించావు? నేను చేసిన పాపం ఏంటి అని ఆ పామంది. అరే, తను మాట్లాడుతూ ఉందే, ఆశ్చర్యం కలిగింది. మానవ భాషలో తను మాట్లాడుతూ ఉంది, ఆశ్చర్యం కలిగింది. ఎవరు నువ్వు అని రురువు అడిగాడు. నా పేరు పాము,
కానీ నేను పాము కాను. పాము అంటే కరిచేది, పాము అంటే విషం ఎందులో ఏ ప్రాణిలో ఉంటుందో అది పాము, కానీ నాలో విషం లేదు. అయినా పాము అనే పేరు నాలో ఉంది కనుక నన్ను సంహరిస్తూ ఉన్నావు. నా వల్ల ఎవరికి ఏ హాని కలగదు, ఏ హాని జరగదు. అలాంటి నన్ను నువ్వు పీడిస్తూ ఉన్నావు, నువ్వు చంపుతూ ఉన్నావు. ఎందుకని ఇలా చేస్తూ ఉన్నావు? నువ్వు ఇలా చేయడం న్యాయమా అని తను జాలితో అడగగా ఆ ఋషికి ఆ పాము పైన జాలి కలిగింది, కరుణ కలిగింది. సరే విడిచిపెట్టాడు. తర్వాత తను అడిగాడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వెవరు? ఏ పాపం చేసినందువలన ఈ యోని నీకు లభించింది చెప్పమని రురు అడిగాడు. అడిగిన తర్వాత డుండువ తన గాథను చెప్పడం ప్రారంభించింది. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి. నా మిత్రుడు ఉన్నాడు, తన పేరు ఖగమ అనే పేరు. చాలా నిష్ఠావంతుడు, నిష్ఠాగరిష్ఠుడు. ప్రతిరోజు యజ్ఞయాగాదులను చేసేవాడు. తనకు విహితమైన కర్మలలో ఆసక్తి మెండుగా తనకుంది. భగవద్భక్తుడు, వైష్ణవుడు. అసలు తనకు సత్కర్మలను చేసేవాడు, నిరంతరం సత్కర్మలను ఆరాధించేవాడు. ఓ సందర్భంలో తను యాగంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సందర్భంలో ఏదో పిల్ల చేష్టలు, కపిచేష్టలు అంటారు కదా, అలా కొందరు ఉంటారు. ఎల్లప్పుడూ అల్లర్లను చేస్తూ ఉంటారు. అల్లరి చేయడమే వారికి విహితమైన కర్మ అన్నట్లు వారు అల్లరి చేస్తూ ఉంటారు. అలా అల్లరి చేస్తూ తను ఒక దర్భంతో పాము చేశాడట. పాము చేసి తను మరో కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఖగమ తను నోటితో శబ్దం చేస్తూ, బుస్ అని శబ్దం చేస్తూ తన పైన ఆ పామును వదిలాడట. దర్భంతో చేసిన పామును వదిలాడు. వదిలితే అన్యమనస్కుడైనాడు కాబట్టి తను పామే అనుకున్నాడు. పామే అనుకొని చాలా భయపడ్డాడు. ఒక్క క్షణం సొమ్మసిల్లిపోయాడు. అసలు అంత భయం తనకు కలిగింది. తర్వాత తేరుకున్నాడు. తేరుకొని చూస్తే అక్కడ దర్భం, పాము లేదు, నిజమైన పాము లేదు. చాలా కోపం కలిగింది. నేను యజ్ఞం చేస్తూ ఉండగా అన్యమనస్కుడై ఉండగా నన్ను ఇలా భయపడతావే, కనుక ఈ పాము భయపెట్టగలదా? నిజంగా లేదు. అలా భయపెట్టలేని పాము యోనిలో నువ్వు జనించాలని శపించాడు. శాపాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. నన్ను ఎలా భయపెడుతూ ఉన్నావు? ఏ పాముతో భయపడకూడదో అలాంటి పాముతో నన్ను భయపెట్టావు, కనుక నువ్వు కూడా అలాంటి పామువు కావాలని శపించాడు ఆ ఖగమ. కనుక తను డుండువగా జనించాడు, విషం లేని పాముగా జనించాడు. భయపట్టలేని పాముగా తను జనించాడు, కానీ భయం దానివల్ల అందరికీ. ఇలా జరిగింది. జరిగిన తరువాత నాకు చాలా శోకం కలిగింది. అరే ఇదేంటి, నేను ఏదో అల్లరి చేసేనే తప్ప తనను భయపెట్టాలనే ఉద్దేశం నాది కాదు. వేడుకున్నాడు స్నేహితుణ్ణి, ఎందుకు అలా నన్ను శపించావు? ఏదో అలా చేయాలని నాకు అనిపించిందే తప్ప నీకు కీడు చేయాలని నాకు అభిలాష కాదు, నా అభిలాష కాదు, ఆ ఉద్దేశం నాది కాదు అని అన్న తరువాత సఖేతి హసతేదంతే నర్మార్థం వైకృతమ్మయ్య, ఏదో నా స్నేహితుడివి కదా అని నేను అలా చేశాను, కానీ నువ్వు నన్ను శపించావు. సరే నన్ను క్షమించమని వేడుకున్నాడు. నేను తప్పు చేశాను నిజమే, నన్ను క్షమించమని తను వేడుకున్నాడు. బ్రహ్మన్ శాపోయం వినివర్తితాం, ఎలాగైనా ఈ శాపాన్ని తొలగించమని ప్రార్థించగా తను కూడా మృదు హృదయుడే. తను కరకు మనసు గలవాడు కాదు, కఠోరుడు కాదు. కనుక అరే ఇదేంటి, నేనేదో క్రోధంలో నేను శాపం ఇచ్చానని తను అనుకుని, సరే నీ శాపానికి ఒక విశాపం, ఒక విరుగుడు నేను చెబుతాను. ఒక బ్రాహ్మణుడు నీ దగ్గరికి వస్తాడు. ఆ బ్రాహ్మణుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కొట్టడానికి తను పూనుకుంటాడు. ఆ సందర్భంలో తన మాటల వల్ల, తనను చూడడం వల్ల నీకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని విశాపం ఇచ్చాడు. శాపానికి విరుగుడు ఖగమ చెప్పాడు. చెప్పిన తర్వాత సంతోషం కలిగింది. నేను ఇలా ఖగమునిలా ఇక్కడ ఉన్నాడని తన ఆ విషయాన్నంతా పూసగుచ్చినట్లు ఆ రురువుకు చెప్పాడు. చెప్పి మరో మాటను తను చెప్పాడు రురువుకు. నువ్వు బ్రాహ్మణుడివి కదా, భృగువంశములో జనించిన వాడివి కదా, బ్రాహ్మణుల మనస్సు ఇంత కరకుగా ఉండకూడదు, ఇంత కఠోరంగా ఉండకూడదు, బ్రాహ్మణుల మనసు మృదువుగా ఉండాలి అని చెబుతూ తను జనమేజయుని యాగాన్ని గురించి చెప్పాడు. జనమేజయుడు యాగం చేశాడు. పాములన్నీ ఆ యాగంలో హుతమవుతూ ఉన్నాయి, ఆహుతిగా సమర్పితమవుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో
అలాంటి సందర్భంలో ఆస్తిక అనే ఓ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఆ సర్పసత్రాన్ని ముక్తాయం చేయించాడు, నిలిపివేశాడు. ఆ ఆస్తికుని మనస్సు ఎలా మధురంగా మృదువుగా ఉందో అలా బ్రాహ్మణులందరి మనసు కూడా ఆ ఆస్తికునిలా మృదువుగా ఉండాలని తను చెప్పాడు. చెప్పిన తరువాత రురు అన్నాడు, ఎవరు తను ఆస్తికుడు? జనమేజయుడు ఎవరు? ఎందుకని సర్పసత్రాన్ని తలబెట్టాడు? తలబెట్టిన తరువాత దాన్ని నిరోధించాలని ఎందుకు వెళ్ళాడు? అరికట్టాలని ఎందుకు వెళ్ళాడు ఆస్తికుడు? తనెవరు? ఎలా పుట్టినవాడు? ఎలా పుట్టాడు? అంతా వివరంగా చెప్పాలని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడే ఆ పాము డుండుభ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. తనకు కుతూహలం, అరే అర్థంగా సగమే కథను చెప్పి వెళ్ళిపోయాడే, ఆ గాథను మొత్తం వినాలని తనలో కుతూహలం. ఆ కుతూహలాన్ని అణుచుకోవడం తన వల్ల కావడం లేదు. ఎప్పుడెప్పుడా ఇంటికి వెళతానని వేగంగా వడివడిగా తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ప్రమతి తన దగ్గరికి వెళ్ళి అడవిలో జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఇలా ఇన్ని కథలను తను చెప్పాడు. జనమేజయుడు సర్పసత్ర చేశాడు, ఆస్తికుడు వచ్చి ఆ సర్పసత్రాన్ని నిలిపాడు అనే గాథను చెప్పాడు. నాన్న, ఆ గాథ మీకు తెలిసి ఉంటుంది, ఆ గాథను నాకు చెప్పరు, చాలా కుతూహలంగా ఉంది, ఆ బ్రాహ్మణుని గాథను తెలుసుకోవాలనే కుతూహలం ఉంది అని అడగగా తండ్రి ఆ గాథను చెప్పడం ప్రారంభించాడు. శౌనక ఉవాచ శ్రోతుమిచ్ఛాం విశేషేణ కథామేతాం మనోరమాం కథయిష్యాం విశేషేణ సర్వపాప ప్రణాశనం. ఇది ఆస్తిక పర్వం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తత్కీర్త్యమానం భగవన్ శ్రోతుమిచ్ఛామి తత్వతః పితాచాస్య తదాఖ్యానం పృష్ట సర్వం న్యవేదయత. తండ్రికి ఆ ఆస్తికుని గురించి అడగగా, అలాగే ఆ జనమేజయుడు చేసిన సర్పసత్రం గురించి చెప్పమని ప్రార్థించగా తండ్రి ప్రమతి ఆ ఆస్తికుని గురించి ఆ ఆస్తిక గాథను చెప్పడం ప్రారంభించాడు. ఇంతవరకు పౌలోమ పర్వం సమాప్తమవుతుంది. ఆ తరువాత 5వ ఆస్తిక పర్వం ప్రారంభమవుతుంది. ఆస్తిక పర్వంలో ఆస్తికుని మహిమ ఎలా చెప్పబడింది, ఆస్తికుడు ఎవరి కొడుకు, ఎలా తను పుట్టాడు, తన తల్లిదండ్రులు ఎవరు, జనమేజయుడు చేసే యాగానికి తనకు సంబంధం ఏంటి, ఎందుకని అక్కడికి వెళ్ళాడు, ఎందుకని ఆ యాగానికి స్వస్తి పలికించాడు అనే విషయాలు ఆస్తిక పర్వంలో చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. ఆ ఆస్తిక పర్వాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.